శ్రీరాములు బయట హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మీరు ఈ వీడియోలో మనకి సిల్క్ శారీస్ అనేటివి హ్యాండ్లూమ్ మీద సిల్క్ శారీస్ అనేటివి ఈ వీడియోలో నేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన బాబాయ్ గారు అయితే చూడొచ్చు చాలా చక్కగా అయితే మగ్గం నేస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా బాబాయ్ వాళ్ళ మనవడు మనవరాళ్ళు ఇద్దరు కూడా అయితే మగ్గం చుట్టూ కూర్చొని ఉన్నారు. అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. బికాజ్ వాళ్ళ ఇంట్లో అయితే మగ్గం లేదు ప్రజెంట్ అయితే. సో అందుకని సమ్మర్ ఒకేషన్స్కి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మగ్గం ఉండడం వల్ల ఆ పిల్లలు అయితే చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ అలా ఇలా లాగుతూ చాలా చక్కగా అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ. సో ఇదైతే సిల్క్ శారీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు మనకి గ్రీన్ కలర్ పెసరపచ్చ అంటారు దీన్ని. సో పెసరపచ్చ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇక్కడ సిల్క్ శారీ అనేది నేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఇప్పుడైతే మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడే మనకు పలక కూడింది అనమాట, అందుకే ఇప్పుడు ధోనిని తిప్పడం జరిగింది ఫుల్ అయిపోవడం వల్ల శారీ అయితే. సో ఇక్కడైతే ఇప్పుడు మళ్ళీ అయితే ఈ కాంబినేషన్లో అలాగే సైడ్ చూడొచ్చు మీకు జరీ డిజైన్స్ కూడా వచ్చినాయి క్లియర్గా. సో అంచుల్లో మనకి జరీ ప్లస్ రెడ్ కలర్ పొడి కాంబినేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి మేజర్ కలర్ వచ్చేసి ఈ శారీలో పెసరపచ్చ కలర్ అంటారు దీన్ని. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి కిటికీలో ఈడ మనోడైతే అటు వెళ్ళిపోయాడు అనమాట. సో మనోడైతే ఆ కిటికీలోకి వెళ్ళేసి అక్కడి నుంచి అవతల నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు దీన్ని అయితే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే కాళ్ళ కింద అయితే మనకి 2 పెడల్స్ ఉంటాయి. సో వాటిని తొక్కుతూ ఉన్నప్పుడు అడను చూడండి మీకు కిందకి పైకి లేస్తున్నాయి కదా థ్రెడ్స్. సో ఆ మూమెంట్ థ్రెడ్ మూమెంట్ అనేది మనకు కాళ్ళ కింద పెడల్స్ తొక్కినప్పుడు ఈ విధంగా అప్ అండ్ డౌన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట మూమెంట్స్. సో ఈ అప్ అండ్ డౌన్ మూమెంట్ రావడానికి కాళ్ళ కింద అయితే 2 చెక్కలను తొక్కుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఆ తొక్కినప్పుడు ఆ మధ్యలో వచ్చేసి నాడి మూమెంట్స్ అనేటివి ఫటాఫట్ మూవ్ అవుతూ ఉండడం వల్ల మనకి థ్రెడ్ అనేది ఫార్మింగ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు ఈ చీర చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చీరను ఎలా మడుస్తారో కూడా మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీకృతి అనే పాప కూడా చాలా చక్కగా కూర్చొని మగ్గం నేస్తుంది. నేయట్లేదు, అది ఊరికే చెక్క అలా పట్టుకుని తాడుతుంది చూడండి. సైడ్లో కూర్చొని తాతకు సపోర్ట్గా ఇలా మేబీ దే ఫీల్ చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతారని అయితే నాకైతే అనిపిస్తుంది. చిన్నప్పుడు ఇలా చేయడం చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది డైలీ అంటే ఇది కొంచెం రొటీన్గా ఉండడం వల్ల. సో వాళ్ళైతే కొత్త అనుభూతి అయితే పొందుతారు. సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేసిన చీరని ఈ విధంగా అయితే మనం అదే ఏంటి చీర రెడ్గా రోజ్ కలర్లో ఉంది, మనం చూసింది పచ్చ కలర్ కదా అనుకుంటారు కదా. సో ఇది బ్లౌజ్ అనమాట, బ్లౌజ్ అనేది రెడ్ కలర్లోనే ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పెసరపచ్చ అనమాట. సో ఇప్పుడు మనం నేసిన శారీ ఇదేను. సో ఇక్కడైతే ఎలా మడుస్తున్నారో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మార్చేశారు. నేను ఇప్పుడే రావడం జరిగిందనమాట వీడియో షూట్ చేయడానికి. సో అందుకని చెప్పేసి సో శారీ మేజర్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి. అండ్ బ్లౌజ్ కలర్ వచ్చి మనకు రోజ్ కలర్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ 2 కాంబినేషన్ అయితే చాలా చాలా చక్కగా అయితే ఇమిడిపోద్ది, ఎటువంటి వారికైనా ఈ శారీ సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి జరీ డిజైన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ శారీలో. సో చూసారు కదా చాలా చక్కగా అయితే ఉంది. ఇది పట్టు శారీ అండి. మన నెల్లూరు డిస్టిక్లో నేస్తున్నటువంటి పట్టు శారీస్ ఇవి ఈ విధంగా అయితే ఉంటాయని చెప్పవచ్చు. సో ఇదండి శారీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు హ్యాండ్లూమ్ తెలుగు వ్లాగ్స్ శారీస్ ఎలా నేస్తారు అలాగే శారీస్ని ఎలా మడుస్తారో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూశారు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మరిన్ని హ్యాండ్లూమ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి నోటిఫికేషన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్తో ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.